హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు కోర్టులలో ఉన్న పెండింగ్ బకాయిల చెల్లింపులపై తాజా సమాచారం అండి. సో 4,000 కోట్లు అయితే మంజూరు చేయబడింది. సో ఎందుకు ఏమిటనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక కొత్తగా 4,000 కోట్ల రూపాయల అప్పుకు ఇంటేనండి. సో నెలన్నరలోనే 17,000 కోట్ల రుణం అయితే సమీకరించిన రాష్ట్ర ప్రభుత్వము. జగన్ సర్కారు కొత్తగా మరొక 4,000 కోట్ల అప్పులు తెచ్చింది. మంగళవారం ఆర్బీఐ నిర్వహించిన వేలంలో అయితే రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు అమ్మి ఈ రుణం తీసుకుంది. దీనిపై 7.41 నుంచి 7.45% వరకు వడ్డీ పడింది. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వాడుకునేందుకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అయితే 47,000 కోట్ల రూపాయల అప్పుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మొదటి 45 రోజుల్లోనే జగన్ ప్రభుత్వం ఒక ఆర్బీఐ నుంచి 17,000 కోట్లు చేబదులు తెచ్చి వాడేసింది. సో ఇంకా 30,000 కోట్లు మాత్రమే మిగిలిన అన్ని నెలలకు సంబంధించి అయితే మిగిలి ఉన్న క్రెడిట్ అండి ఆర్బీఐలో. సో ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లులు అయితే చాలానే ఉన్నాయి. అందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెల ఆఖరి వరకు పీఎఫ్ లోన్స్ అయితే జమ అయ్యాయి. ఎస్ఎల్స్ కూడా జమ కావడం జరిగింది. అయితే కొన్ని ఎస్ఎల్స్ బిల్ స్టేటస్ చెక్ చేసినట్లయితే అవి దాదాపుగా ఒక 2 వారాల నుంచి అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తున్నాయి. వాటిలో కదలిక అయితే రావాల్సి ఉంది. ఈ బిల్లుల స్టేటస్ అన్నీ కూడా చాలా రోజుల నుంచి ఇదే స్టేటస్ చూపిస్తున్న నేపథ్యం. సో బిల్లుల్లో కదలికలో ఎలాంటివి అయితే కదలిక లేదు ప్రస్తుతానికి. సో రాష్ట్ర ప్రభుత్వానికి 4,000 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఈ డబ్బుతో పెండింగ్లో ఉన్న బిల్లులు క్లియర్ చేసే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం అండి. సో మరి చూడాలి ఎంత త్వరగా జమ అవుతాయని చెప్పేసి అనేది. సో మీలో ఎవరికైనా పెండింగ్ బిల్లు కనుక జమ అయినట్లయితే దయచేసి కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.